ఏదైతే అయోధ్యలో మరి రామ మందిర నిర్మాణం జరిగిందో దానికి సంబంధించి దేశ ప్రజలందరూ కూడా జనవరి 22 కోసం ఎదురు చూస్తున్నారో, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నారో, దానికి సంబంధించి కూడా ఏదైతే రామ జన్మభూమి ట్రస్ట్ ఏదైతే ఉన్నదో ఆ ట్రస్ట్ చేపట్టేటువంటి కార్యక్రమాలకు కూడా పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి జాతీయ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా సంక్రాంతి నుంచి 22 వరకు కూడా మరి ఈ యొక్క దేవాలయాలకు సంబంధించి స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేవాలయాలు అనేక కారణాల కారణంగా మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరింతగా పరిశుభ్రంగా ఉంచేటువంటి కార్యక్రమం శ్రీరాముడికి గాని ఆయా దేవాలయాలు ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో మరి ఆధ్యాత్మిక భావనతో ఆ దేవాలయాలను పరిశుభ్రం చేసేటువంటి కార్యక్రమం కూడా మరి నిర్ణయించడం జరిగింది. ఆ దిశలోనే ప్రతి ఒక్క ముఖ్యమైనటువంటి నాయకుడు ఒక దేవాలయంలో కేంద్రీకరించి ఆ దేవాలయంలో స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. ఆ దిశలోనే ఈ కార్యక్రమం ఉంటుంది. అదే కాకుండా ఇంతకుముందు నేను చెప్పినట్టు 22వ తేదీ ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారో 22లో జరిగేటువంటి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ఆ కార్యక్రమాన్ని సాధ్యమైనంత వరకు తెలంగాణలో కూడా అన్ని ముఖ్యమైనటువంటి దేవాలయాలలో ఏదైతే ట్రస్ట్ లైవ్ చేస్తున్నదో ఆ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి. ఆ కార్యక్రమాల్లో కూడా భాగస్వాములు కావాలని నిర్ణయం చేశాం. ప్రధానమంత్రి గారు ఆ ట్రస్ట్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతి హిందువు కూడా వారి ఇళ్ల ముందు ఇంట్లో దేవుడి గుడి, ఇంటి ముందు తులసి దేవత, ఆ ఇంటి ముందు దారిలో మరి రామజ్యోతులు వెలిగించాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ దిశలో ఎక్కడికక్కడ ప్రజలకు ఈ వివరాలు అందజేసి ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 22వ తేదీ 500 సంవత్సరాల పోరాట ఫలితంగా అయోధ్యలో జన్మించినటువంటి శ్రీరాముడి జన్మస్థానంలో నిర్మాణమైనటువంటి రామాలయ ప్రతిష్ట పూర్తయిన సందర్భంగా ఆ రోజు మొత్తము భారతదేశం అంతా కూడా రకరకాల రామజ్యోతులతో కలకలలాడాలనేటువంటి కార్యక్రమం ఏదైతే రామ జన్మభూమి దేవాలయ నిర్మాణ కమిటీ ఏదైతే పిలుపునిచ్చిందో ఆ కార్యక్రమంలో కూడా పార్టీ కార్యకర్తలందరూ పాల్గొనాలని చెప్పి నిర్ణయించడం జరిగిందని చెప్పి మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఇది 150 దేశాలలో ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమం లైవ్ అవుతా ఉంది. 150 కంట్రీస్ దేశంలో ఆల్మోస్ట్ మెజార్టీ గ్రామాలలో కూడా ఆ కార్యక్రమం లైవ్ చూసేటువంటి కార్యక్రమం ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఈ యొక్క అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమము న్యూయార్క్ లో ఉన్నటువంటి ఐకానిక్ టైమ్స్ స్క్వేర్ ఏదైతే ఉన్నదో అక్కడ కూడా లైవ్ జరుగుతుంది ఆ రోజు. కాబట్టి మనకందరికీ గర్వకారణం ప్రపంచంలోనే అత్యంత ఐకానిక్ సెంటర్ అయినటువంటి టైమ్స్ స్క్వేర్ లో మరి అయోధ్యలో జరిగేటువంటి రామ మందిర నిర్మాణ కార్యక్రమం లైవ్ జరగడం ఏదైతున్నదో ఇది ప్రతి భారతీయుడు అందరూ కూడా గర్వపడాల్సినటువంటి అంశం అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.